సార్ ఇప్పుడు స్త్రీల మీద ఏ దేశంలో లేనట్టుగా భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఉండడానికి గల కారణం ఏమై ఉంటుంది? భారత్లో ఇలాంటి స్థితి రావడానికి మూల కారణం ఏమై ఉంటుంది? ఏముంది బాబు, ఇప్పుడు ఏమైనా మాట్లాడితే మళ్ళీ మా మతాన్ని విమర్శించారు అది ఇదని అంటారు. నిన్న ఒక న్యూస్ వచ్చింది సార్, మధ్యలో ఇంటర్ఫియర్ అవుతున్నాను. భారత్లో మత విద్వేష మంటలు ప్రపంచంలోనే అత్యంత తీవ్రం. 198 దేశాల్లో భారత్కు తొలిస్తాను. అలా ఉంది. ఇప్పుడు వీళ్ళు విశ్వగురు అది ఇది ఎంత డబ్బా కొట్టుకున్నా ప్రపంచ దేశాల దృష్టిలో మన దేశం యొక్క పరువు మొత్తం దిగజారిపోయింది. భారతదేశం అంటే వీళ్ళు ఏదో మహోన్నతమైన సంస్కృతి అది ఇది అని చెప్పుకున్నా అది రేపుల దేశం. ఇక్కడికి ఏమైనా టూరిస్టులు రావాలంటే భయపడే పరిస్థితి. కొంతమంది విదేశీ స్త్రీలు వస్తే కూడా వాళ్ళని కూడా అట్లాగే చేసేసారు, చంపేసిన. చాలా దారుణం, చాలా దారుణం. కాబట్టి దీనికి మూలాలు ఎక్కడున్నాయి? దీనికి మూలాలు ఎక్కడున్నాయి? ఇప్పుడు స్త్రీ అనేది మను ధర్మశాస్త్ర ప్రకారం ఆమెకు ఒక వ్యక్తిత్వము, ఒక సమాన స్థాయి, హోదా అనేది లేనే లేదు మన రిలీజియస్ దీంట్లో. ఇప్పుడు ఏంటంటే భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో రెండు సమాంతరంగా నడిచినాయి. ఇది మనం గమనించాలి. ఓకే, ఏంటి సార్ రెండవి? స్త్రీని గౌరవించాలి మహోన్నతంగా అనే థాట్ లైన్ కూడా నడిచింది, ఒక సెక్షన్ అది నడిచింది. స్త్రీ అంటే అసలు ఆమె ఒక వ్యక్తే కాదు, ఒక యంత్రం లాంటిది, ఆట బొమ్మ లాంటిది, ఆమెకు ఏం హక్కులు అవి ఉండవు అనే థాట్ లైన్ కూడా నడిచింది. ఇప్పుడు ఒకవైపు చూస్తేనేమో జోగిని వ్యవస్థ, శూద్ర కులాల అమ్మాయిలను లేకుంటే దళితులను దేవుడికి పెళ్లి చేసేస్తే ఆమె దేవుడి కొరకు అట్లా ఉండాలి, పెళ్లి చేసుకోవద్దని ఆ ఊరి పెద్ద మనుషులందరూ ఆమెను అనుభవించడం, ఇది జోగిని వ్యవస్థ, దేవదాసి వ్యవస్థ. ఇలాంటిది ఇంకా అనేక చోట్ల ఉన్నది. సతీ సహగమనం, భర్త పోతే ఈమెను కూడా అందులో కాల్చి చంపేసేది. లేకపోతే భర్త పోయిన అమ్మాయి వికారంగా ఈ గుండు చేసుకొని ఉండాలి అనేది. తర్వాత స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు, ఆమెను పసితనములో తండ్రి చాటున ఉండాలి, యవ్వనంలో భర్త చాటున, వృద్ధాప్యం ముందు కొడుకు చాటున ఉండాలి, నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అనేది మనువు చెప్పిన మాట. ఇవన్నీ ఇలా ఉన్నాయని మనం చెప్తే స్త్రీ చదువుకోకూడదు, స్త్రీకి స్వాతంత్ర్యం ఉండకూడదు అనేది మను ధర్మశాస్త్రం చెప్పింది అని చెప్తూ ఉంటే, మరి అలాంటప్పుడు మొల్ల రామాయణం ఎలా రాసింది? వేదాలు రచించిన లేక మంత్రాలను దృష్టించినటువంటి వేద మంత్ర ద్రష్టలలో స్త్రీలు ఉన్నారు. ఋషులే కాదు, ఋషికలు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎంత ఉన్నతమైన విద్యావంతులైతే వాళ్ళు వేద మంత్రాలు చెప్పగలుగుతారు? ప్రతి మంత్రానికి ఒక ఋషి, ఒక దేవత, ఒక ఛందస్సు ఉంటుంది వేదాలు. అందులో ఋషికలు ఉన్నారు. మరి చదువులేని వాళ్ళైతే ఆడవాళ్ళని చదువుకోనియలేదంటున్నారు. మన దేశంలో ఎంత గౌరవం ఇవ్వకపోతే, ఎంత ఉన్నతంగా వాళ్ళకు చదువు విద్యాబుద్ధులు దొరకకపోతే వాళ్ళు ఋషికలుగా మారి వేద మంత్ర ద్రష్టలైనారు. మరి అలాగే ఉన్నతమైనటువంటి విద్యా అర్హతలు కలిగినటువంటి పాండిత్యం కలిగిన స్త్రీలు చాలామంది మన సంస్కృతిలో, మన చరిత్రలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి తేడా ఎక్కడ వచ్చింది సార్? మరి అదే చెప్తున్నా. ఇది చాలా పరిశోధన అంశం. ఇది సౌత్ ఇండియా మాతృస్వామ్య వ్యవస్థ. అంటే తల్లి ఇంటికి యజమానురాలు. ఆర్యులలోనేమో పితృ స్వామ్య వ్యవస్థ. ఈ రెండు సమాంతరంగా కలిసిపోయినప్పుడు కొంత, ఇప్పుడు ఆర్యులు కూడా ఈ సౌత్ ఇండియాలోనేమో ఆడవాళ్ళదే మొత్తం పెత్తనం. ఇప్పుడు శాతకర్ణి ఉన్నాడు కదా మహారాజు, శాతకర్ణి మహారాజు గౌతమి పుత్ర శాతకర్ణి. ఓకే, గౌతమి పుత్ర, తల్లి పేరు వచ్చింది. తల్లి పేరే చెప్పుకుంటాడు కొడుకు, తండ్రి పేరు చెప్పడు. ఓకే, అంటే అంత గౌరవం స్త్రీలకి. అలాగే మరి ఈ ద్రావిడ ప్రభావం వచ్చినప్పుడు భీష్ముడిని గాంగేయుడు, గంగాదేవి పుత్రుడని గాంగేయుడు అంటారు భీష్ముడిని. కుంతి పుత్రులను కౌంతేయ,
ఆ? మరి అలాగే చాలా మరి రాధేయుడు, కౌంతేయుడు, గాంగేయుడు ఇలాగా తల్లి పేరుతోనే కొడుకులను పిలిచినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్య ద్రావిడ సంస్కృతులు కలవడము, పోట్లాడుకోవడము, ఢీకొనడము ఇలాంటి ఈ సంఘర్షణలోనే భారతీయ కల్చర్ తయారైంది. ఓకే. కాబట్టి 100% స్త్రీని అణిచివేశారని చెప్పలేము. అలా చెబితే మరి మొల్ల రామాయణం ఎలా రాసింది? అవును, అణచివేయబడితే ఆమె రాసే అవకాశం లేకుండా లేదు కదా. అలాగే ఇప్పుడు శూద్రులు ఉన్నారు. శూద్రులను లేక పంచములను మొత్తమే అణిచివేసి అసలు మనుషులుగా చూడలేదు అని ఈ రోజుల్లో బ్రాహ్మణుల మీద, అగ్రవర్ణాల మీద ఒక పగ పెంచేటట్టుగా ప్రచారం జరుగుతుంది. అలాగా అసలు మనిషి కిందనే ఎన్నడూ చూడలేదు మన దేశంలో అనుకుంటే మరి బ్రహ్మర్షి మరి సప్త ఋషుల్లో ఒకడైనటువంటి మహర్షి వశిష్ఠ మహర్షి ఆయన ఒక మాదిగ స్త్రీని చేసుకున్నాడు. మాతంగ కన్యక. అలాగే లలితాదేవి స్తోత్రంలో కాళిదాసు మహాకవి కూడా మాతంగ కన్యా మనసా స్మరామి. మతంగ మహాముని ఉన్నాడు. మతంగ మహాముని మాతంగ అంటే మాదిగవాడు అనేది మాదిగ జాతికి చెందినవాడు. జాంబవంతుడు మతంగుడు, ఆయన మాతంగుడే కనుక ఇలాగా మరి వాల్మీకి బోయేవాడు అన్నారు. ఇంకా అలాగే చాలామంది మరి ఇప్పుడు మనం అంటరాని వాళ్ళు అనుకుంటున్న కులాలుగా ఎంచబడిన వాళ్ళు మరి పురాణ కాలంలో కానీ చరిత్ర కాలంలో కానీ ఉన్నత స్థానానికి వచ్చారు. అసలు అంతా ఎందుకు? కాకతీయ సామ్రాజ్యం స్థాపించిన వాళ్ళు దళితులు. ఇంటర్నెట్లో చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ గురించి. కాకతీయులు ఎవరు, వాళ్ళ కులం ఏది అని కొడితే వచ్చేస్తుంది మనకు. ఆ కాలంలో వేరే రాజులు కాకతీయులను గౌరవించడానికి ఇష్టపడలేదు, మీరు చండాలులు అని అన్నట్టుగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజశాసనాలు, అప్పటి కమ్యూనికేషన్ ఇప్పుడు దొరికింది. మరి కాకతీయులు దళితులై ఉండి ఎలాగ ఒక సామ్రాజ్యం, మహాసామ్రాజ్యం స్థాపించారు. కాబట్టి దళితులుగా ఎంచబడ్డవారు కానీ శూద్రులుగా ఎంచబడ్డవారు కానీ క్రీమీ లేయర్ అనే ఒక సిద్ధాంతం ఉంది. క్రీమీ లేయర్ అంటే పాలు పొంగి ఆరినప్పుడు పైన క్రీమ్ అంతా పైన వచ్చేసి ఒక మీగడ అట్టుకడు. అలాగే సమాజంలో క్రీమీ లేయర్ అనేది ఒకటి ఉంది. మోర్ ప్రివిలేజ్డ్, అవకాశాలు ఉన్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, ధైర్యము, తెగింపు, సాహసం ఉన్నవాళ్ళు, ఏ కులంలో పుట్టినా వాళ్ళకున్న తెలివి, జ్ఞానం, సాహసం, తెగింపును బట్టి వాళ్ళు ఉన్నత స్థానానికి వచ్చేసి కొన్ని కార్యాలు సాధించారు. అలాంటి వాళ్ళే ఈ ఋషికలు, మొల్ల రామాయణం రచయిత్రి ఆమె, ఇలాగ అనేక మంది ఉన్నారు. అలాగే ఈ సౌత్ ఇండియన్ కల్చర్ కూడా పనిచేసింది. అందులో కొంతమంది శూద్రుడుగా పుట్టి కూడా వివక్ష ఎదుర్కోలేదు. శూద్రుడు అనగానే సమాజం అంతా ఒక్కటైందని అనుకోకూడదు. సమాజం ఎప్పుడు 100% ఒక్క థాట్ మీద లేదు. ఇది ఎప్పుడు లేదు. నా సిద్ధాంతీకరణ ఏంటంటే భారత సమాజం 100% అందరూ ఒకటే సిద్ధాంతంలో మనుధర్మ శాస్త్రమే పాటించాలనే దాంట్లో లేరు. అలా ఉంటే కనుక మనకు ఆడవాళ్ళు ఋషికలు ఉండరు, గౌతమీపుత్ర సాధకుడిని ఉండడు, మొల్ల రామాయణం ఉండదు, కాకతీయ సామ్రాజ్యం ఉండదు. ఓకే, దీన్ని ఎవరు చూస్ చేసుకొని ఉంటారు మరి ఎక్కువగా? కొంతమంది ఇప్పుడు బ్రాహ్మణ వర్గం ఎవరైతే ఆధిపత్య వర్గాలు ఉన్నాయో వాళ్ళు ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ తోడుతూ ఉన్నారు, మళ్ళీ తీసుకొచ్చి పూస్తూ ఉన్నారు. అయితే విషయం ఏంటంటే అవకాశం ఉన్నప్పుడు బ్రాహ్మణులు ఆధిపత్యం తీసుకుంటున్నారు, లేనప్పుడు ఏం చేస్తున్నారంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు. ఇప్పుడు శివాజీ మహారాజ్ సంగతే మనం ఆలోచన చేయవచ్చు. శివాజీ మహారాజ్ ఆలోచన చేస్తే మనం, ఆయన శూద్రుడు, క్షత్రియుడు కాదు, అవును, కానీ మహాబలశాలి,
మరాఠా సామ్రాజ్యం స్థాపించాలనే రోషం కలిగిన వాడు. ఆయన పర్సనల్గా హిందూ, ఆయన హిందూ కనుక ఆయన హిందూ దేవతలను పూజించాడు, కానీ మతం కొరకు సామ్రాజ్యం అనేది ఆయన అనుకోలేదు. అలా అనుకున్నవాడైతే ముస్లింలను ఆయన సైన్యంలో చేర్చుకునేవాడు కాదు కదా. దర్బార్లో కీలక స్థానాల్లో కూడా ముస్లిమ్స్నే శివాజీ మహారాజ్ పెట్టుకున్నాడు, సంభాజీ మహారాజ్ కూడా పెట్టుకున్నాడు. అప్పుడు మతం కూడా లేదు, ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా క్రియేట్ చేస్తున్నారు. మరి శివాజీ మహారాజ్, ఆయన ఛత్రపతి శివాజీ, ఆయన అతి చిన్న స్థానము నుండి అంచెలంచెలుగా ఎదిగి ఒక మహా సామ్రాజ్యాన్ని స్థాపించి మొఘల్ చక్రవర్తిని ఎదిరించి ముచ్చెముటలు పట్టించినటువంటి మహాశూరుడు ఛత్రపతి శివాజీ. ఆయన రాజుగా ఎదుగుతున్నప్పుడు బ్రాహ్మణులు ఆయన ఎదుగుదలను ఆపలేకపోయారు. ఎదిగిన తర్వాత మాత్రం మా సిస్టంకి ఇది కుదరదు, ఇతను శూద్రుడు, క్షత్రియుడు కాడు కనుక రాజ్య పరిపాలన అధికారం అతనికి లేదు అని అతని పట్టాభిషేకానికి రావడానికి ఇష్టపడలేదు. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఒక ఆయనను తీసుకొస్తే, నేను బ్రాహ్మణి, నువ్వు శూద్రుడివి, నా కుడి చేత్తో నీకు తిలకం, వీర తిలకం దిద్దడానికి అవకాశం లేదు, నాకు ఎడమ కాలి బొట్టన వేలుతో నేను వీర తిలకం దిద్దుతానని చేసిపడింది చరిత్ర చెప్తుంది. ఎప్పుడైతే వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించే అవకాశం ఉందో అప్పుడు చూపిస్తున్నారు, ఎప్పుడైతే అవమానించే అవకాశం ఉందో అప్పుడు శూద్రులు అవమానిస్తున్నారు. మరి ఈయన కత్తి చేపట్టి యుద్ధాలు చేసి తిరుగులేని వీరుడుగా మరాఠా సామ్రాజ్యం స్థాపించినప్పుడు ఈ బ్రాహ్మణులు ఎక్కడున్నారు? మరి వాళ్ళు శివాజీని కుట్ర చేసి చంపించిన తర్వాత అతని సామ్రాజ్యం పీష్వా బ్రాహ్మణుల చేతికి వచ్చింది. ఒకవేళ ఔరంగజేబు కానీ మొఘలు ఎవరైనా కానీ కుట్ర చేసి శివాజీ మహారాజును చంపిస్తే అది మొఘల్ సామ్రాజ్యంలో కలుపుకుంటారు, కానీ పీష్వా బ్రాహ్మణుల చేతికి ఎందుకు అప్పగిస్తారు? అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు? శివాజీ తర్వాత సంభాజీ మహారాజ్ తర్వాత పీష్వా బ్రాహ్మణుల చేతుల్లోకి వెళ్ళిపోయింది, మొఘల్ చేతుల్లోకి ఎందుకు పోలేదు అంటే వీళ్ళు కుమ్మక్కై కుట్ర చేశారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు బ్రాహ్మణులు తమ ఆధిపత్యాన్ని చాటించుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ ఎప్పుడైతే వీరత్వము, పరాక్రమము, ఎప్పుడైతే ధైర్యము, తెగు అవసరమైనయో శూద్రులే పనికొచ్చారు. వాళ్ళని ముందు పెట్టుకొని పోతారు, వాళ్ళని ముందు పెట్టుకుంటారు. అంటే కష్టపడి చెమటోడ్చి రక్తం ఓడ్చి సాధించాల్సిందేమో శూద్రుడు, తర్వాత నెత్తినెక్కి కూర్చోవాల్సిందేమో బ్రాహ్మణుడు. ఇలా నడుస్తూ వచ్చింది. ఇకపోతే చరిత్ర రాసినప్పుడు ఏంటంటే అసలు విద్య మొత్తం బ్రాహ్మణుల చేతుల్లో పెట్టుకున్నారు కదా. శూద్రులు అనేవాడు అసలు చదువుకోవడానికి వీల్లేదు కనుక వాళ్ళే శాస్త్రాలు రాశారు, చరిత్ర రాశారు, వాళ్ళకి అనుకూలంగా రాశారు. ఇట్లా భారత జాతి మొత్తం ఒకే థాట్ లైన్లో ఎప్పుడూ లేదు 100%. ఈవెన్ వేదవ్యాస మహర్షి కూడా మహాభారతంలో కౌశిక మహర్షి ధర్మవ్యాధుడు కథ రాశాడు. ధర్మవ్యాధుడు కటికవాడు, మాంసం అమ్ముకునేవాడు. కౌశిక మహర్షికి మరి వేదాంత సత్యాలు, పరమ సత్యాలు నేర్పించాడు. అలా రాయడానికి ఎంత ధైర్యం ఉండాలి? ఒక బ్రాహ్మణోత్తముడికి, వేదాంగ పండితుడికి, తపశక్తి సంపన్నుడికి మాంసం అమ్ముకునే కటికవాడు గురువు కావడం ఏంటి? అవును, ఎంత విప్లవాత్మకమైన భావన. అవును, ఇప్పుడైతే అసలు వాళ్ళు దగ్గరికి రానియరు, ఆకిలి రానియరు. కనుక ప్రాచీన భారతదేశం అంతా ఒకే ఫిలాసఫీలో, ఒకే సోషల్ ఆర్డర్లో లేదు. అవకాశము, పరాక్రమము, బలము, తెగింపు, ధైర్యం, జ్ఞానం ఉన్నోడు క్రీమీ లేయర్ కింద వాడుండి ఏ కులంలో ఉన్నా సరే సమాజాన్ని శాసించాడు. వాళ్ళు లీడర్షిప్లోకి వచ్చేసారు. అయితే ఈ బ్రాహ్మణులు ఏం చేశారంటే వాడు సాధించిన తర్వాత ఎంతైనా నువ్వు నీచుడివే కదా, నీచ జన్మే కదా నీది అని మళ్ళీ కించపరిచే వీళ్ళు మళ్ళీ పై స్థానానికి వచ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఈ ఆర్య ద్రావిడ
సమాజాలు సంకరం కావడం ఉన్నది. ఉమ్, మాతృస్వామ్య వ్యవస్థ, పితృస్వామ్య వ్యవస్థ అవి సంకరం అవుతూ ఉన్నాయి. కనుక ఒకవైపు స్త్రీ పూజింపబడుతూనే ఒకవైపు అణిచివేయబడింది, ఉమ్, ఒకవైపు శూద్రులు రాజ్యాలు స్థాపిస్తూనే ఉమ్, మళ్ళీ అణిచివేయబడ్డారు. అణచివేయబడ్డారు. ఇది ఈ మిశ్రిత ఆలోచన విధానము కలిగినటువంటి వ్యవస్థ ప్రాచీన భారతదేశం. దీనివల్ల ఎవరికి లాభం అయింది? ఆఖరికి ఎవరికి లాభం ఏంటంటే, అల్టిమేట్గా చెప్తున్నాను, మనుషులు రక్షకుణ్ణి తెలుసుకోకుండా చేసే ఒక వ్యవస్థ సృష్టించడం, ఉమ్, ఉమ్, మనుషులు రక్షకుణ్ణి తెలుసుకోకుండా చేసే ఒక వ్యవస్థ సృష్టించడం ఉమ్, సాతాను యొక్క లక్ష్యం. అది నెరవేరింది. ఓకే. అంటే అందుకు ముఖ్యంగా వాడు ఇవన్నీ చేసేది వాడే. ముఖ్యంగా భారతదేశంలో. ముఖ్యంగా భారతదేశం. ఓకే, ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్.